వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం కొల్లాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు జై భీమ్ యశ్వంతరావు అంబేద్కర్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. వేలాది మంది దళితులు గ్రామస్తులు పాల్గొని జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం కొల్లాపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంబేద్కర్ మనవడు జై భీమ్ యశ్వంతరావు అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు ముందు దళిత మహిళలు బాలికలు జ్యోతుల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు దళిత సంఘాల ప్రతినిధులు జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. రాష్ట్ర MRPS అధ్యక్షుడు ప్రకాష్, రాష్ట్ర రిపబ్లిక్ ఫెడరేషన్ పార్టీ అధ్యక్షుడు దేవి ప్రసాద్, జిల్లా MRPS అధికార ప్రతినిధి గంగాధరప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో జై భీమ్ యశ్వంతరావు అంబేద్కర్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ విద్య, సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని, ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా జై భీమ్ యశ్వంతరావు అంబేద్కర్ ను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. सभी को मैं धन्यवाद देता हूँ। मैं धन्यवाद देता हूँ आप सभी को, जैसे गोलापुरी विलेज में डॉक्टर बाबा साहब अम्बेडकर का स्टैचू का इनॉग्रेशन किया। मैं धन्यवाद इसके लिए देता हूँ। ग्राम छोटा सा है, लेकिन तमन्ना है बाबा साहब के स्टैचू बनाने की, स्टैचू लगाने की। इसके लिए कंट्रीब्यूशन निकाल के बाबा साहब का स्टैचू यहाँ बनाया। स्टैचू बना के काम नहीं होगा, तो और रिस्पॉन्सिबिलिटी आपकी बढ़ेगी, क्योंकि बाबा साहब का स्टैचू आपके लिए आदर्श है। हर दिन बाबा साहब के स्टैचू को आप देखेंगे, लेकिन आने वाले समय में प्रयास करना पड़ेगा कि हम लोग बाबा साहब के विचारों पर चले, बाबा साहब ने दिखाया हुआ मार्गदर्शन में चले। वही हमारे आने वाले समाज के लिए एक उपलब्धि है, आगे जाने का रास्ता है, ऐसे मैं समझता हूं। खाली जय भीम बोल के बाबा साहब का नारा देके बाबा साहब के विचार हमारे में नहीं आएंगे, लेकिन जो जो बाबा साहब ने कहा है, जो महामंत्र बाबा साहब ने उस जमाने में दिया था, शिक्षित बनो, संगठित बनो और संघर्ष करो, ये अपने कृति में, आचरण में आना पड़ेगा। इस देश में बाबा साहब ने क्रांति की, इस देश में बाबा साहब ने सामाजिक क्रांति की, एजुकेशन की क्रांति की, पॉलिटिकल क्रांति की, ह्यूमन राइट की क्रांति की। 1927 में मार का 14 सड़े, सब क्रांति के साथ साथ जाना पड़ेगा। बाबा साहब के लिए बाबा साहब पढ़ना पड़ेगा, खाली स्टैचू लगा के कुछ काम नहीं होगा। तो बाबा साहब आपको पढ़ना पड़ेगा, समझना पड़ेगा, क्योंकि बाबा साहब की क्रांति 1920 से शुरुआत हो गई। 19 से 20 से बाबा साहब की क्रांति की शुरुआत मैं समझता हूं। जिस समय 100 साल के पहले मुख्य नायक का निर्माण बाबा साहब ने बॉम्बे में किया, बंबई में किया। జై భీమ్ చెప్తే చాలదు, మనమంతా జై భీమ్ అని అరుస్తున్నాం, కానీ జై భీమ్ అర్థం తెలియటం లేదు. జై భీమ్ అంటే చాలదు. అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజకీయ, సామాజిక చైతన్యాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి శక్తిగా మారాలి. ఊరికే జై భీమ్ అని నోటితో, మాటతో అంటే కాదు. జై భీమ్ అనేది ఆచరణలో ఉండాలి. మనమంతా కూడా మన పనుల్లో చూపించాలి, మనమంతా సంఘటితం అవ్వాలి అని చెప్పారు. మరి అంబేద్కర్ గారు మొట్టమొదటిగా ముంబై నుంచి మొదటగా చైతన్య యాత్ర ప్రారంభించారు అని చెప్పారు. మరి ఆయన మహా చెరువులో
మరి మన చెరువులో నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మనం నీళ్ళు తీసుకెళ్తే అంటరాని వేయాలి అయిపోతాయి అని మనకి ఎక్కడ చెరువులో నీళ్ళు తీసుకెళ్ళలేదు. కాబట్టి నీళ్లు తాగే హక్కు కూడా లేనటువంటి జాతికి ఆయన మా చెరువులో అందరికీ అది ధిక్కరించి తీసుకెళ్ళి చెరువులో నీళ్లు తాగించాడు ఆయన అనేక వేలాది మందిని తీసుకెళ్ళి. కాబట్టి అప్పటి నుంచి మొదలైంది మన యొక్క ఉద్యమం, అంబేద్కర్ గారి ఉద్యమం. అలాగే దేవాలయంలోకి వెళ్ళలేదు, కాలారం టెంపుల్లోకి ఆ దేవాలయంలోకి ఆయనే వెళ్ళి ప్రవేశింపేటట్టు చేశాడు. కాబట్టి ఆయన ఆ రోజుల్లో మనకు లేని హక్కులను ఆయన కలగజేయడానికి ముందుండి చైతన్యవంతంగా నింపాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది కూడా మనం చేయాలి. మరి అంబేద్కర్ గారు బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క సందేశాన్ని మన బాబాసాహెబ్ గారు మనకు అందించారు. బుద్ధుడు ఏదైతే చెప్తున్నారో సమానత్వం, స్వేచ్ఛ, మరి సౌభ్రాతృత్వం, జ్ఞానం, ధర్మం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. బుద్ధిజంలో ఏముంటుంది, జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి అర్థం, విద్య నేర్చుకోమంటున్నాడు అంబేద్కర్ గారు అని చెప్తున్నారు ఆయన. అందరూ కూడా అమ్మ మీరందరూ ఆడవాళ్ళందరికీ చెప్తున్న పిల్లలకి విద్య బాగా నేర్పించండి. మీరు పస్తులలో ఉండండి కానీ పిల్లలకు మాత్రం విద్య ఆపొద్దు. విద్య బాగా చదువుకుంటే వాళ్ళ జ్ఞానం ఎక్కువ వస్తుంది. జ్ఞానం ఎక్కువ వస్తే తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఎక్కువ ఉంటే ఎలా బ్రతకాలి, ఎలా న్యాయంగా ఉండాలి, ఎలా మరి రాబోయే తరాలని మనం గౌరవించుకోవాలి, ముందుగా తీసుకెళ్లాలనేటువంటి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి చదువు ఇంపార్టెంట్. అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనేటటువంటి చెప్పారు. కాబట్టి చైతన్యం వల్ల మనకి ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు మనకు రాజ్యాంగం హక్కులు కల్పించింది. మరి హక్కుల ద్వారా మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. హక్కుల ద్వారా ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మరి అనేక రకాలైనటువంటి మరి లాభాలు జరుగుతున్నాయి. కొంత జరిగింది, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. కానీ జరిగింది చూసి వారు లేకపోతున్నారు ఈ మనవాదులు. ఎవరైతే మనవాదులు ఉన్నారో వీళ్ళు అభివృద్ధిలోకి రావటం వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు చదువుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు జ్ఞానవంతులు అవటం వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు మంచి చొక్కాలు వేసుకుని శుభ్రంగా బ్రతకటం వీళ్ళకి ఇష్టం లేదు. వీడు కూడా నాతో సమానంగా ఉంటాడా, వీడు కూడా నాతో సమానమైన బ్రతుకు బతుకుతాడా అనేటటువంటి వాళ్ళు మనువాదులు ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలని కావాల్సిన ఉద్యమాలు మీరందరూ కూడా ముందుండాలి అని చెప్పి సార్ గారు చెప్తున్నారు. రాబోయే తరం జంజీ అన్నాం. జంజీ అంటే కుర్రాళ్ళు, యువత. మనం చూశారు కదా అక్కడ ఢిల్లీలో ఎలాంటి ఉద్యమం నడిపాడు అభిజిత్ దీప్కే ఎలాంటి ఉద్యమం నడిపాడు. ఒక మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రిజర్వేషన్ ఎత్తేస్తామనే ఉద్యమం మరి ఇప్పుడు కొంతమంది తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దళితులందరూ ఐక్యంగా ఉండాలి, మాజీలందరూ కలిసి ఉండాలి. కాబట్టి ఐక్య పోరాటం, సైనికమైన పోరాటం చేయాలి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్తున్నారు. కాబట్టి రిజర్వేషన్ నిలబడాలంటే మనంతా కలిసి పోరాడాలి. ఆ పోరాటానికి ఒక రాజకీయ పార్టీ అవసరం. ఆ రాజకీయ పార్టీ మరి అంబేద్కర్ గారు పెట్టిన రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు, నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ పార్టీలో సభ్యులుగా చేరాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది మన హక్కుల కోసం, మన యొక్క అభివృద్ధి కోసం, మన ప్రగతి కోసం, మన భవిష్యత్తు కోసం, మన రాబోయే తరాల యొక్క మరి వాళ్ళ యొక్క ప్రగతి కోసం చేసినటువంటి పార్టీ తప్ప వేరే పార్టీకి వ్యతిరేకం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ